హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చాలా మంచి విషయం ఒకటి నేను తెలుసుకున్నానండి. డెఫినెట్‌గా ఇది డిస్కస్ చేయాలి. ఎందుకంటే అందరం డైలీ ఫేస్ చేస్తున్న ఒక మేజర్ ప్రాబ్లమ్ ఈ రోజుల్లో అనమాట. అదేంటంటే పిల్లలు తినేటప్పుడు స్క్రీన్ టైమ్ అడగడం. మనము ఇవ్వడం తప్పడం లేదు. నార్మల్‌గా ఏంటంటే పిల్లలు కనిపించగానే మీ పిల్లలు చాలా వీక్‌గా ఉన్నారు. ఏంటి తినట్లేదా? లేకపోతే డిఫరెంట్ విన్నప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లలు వీక్ అయిపోతారేమో, సరిగ్గా తినట్లేదేమో దానికి ఆల్టర్‌నేటివ్‌గా ఏం చేసేస్తున్నాం ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అంటే, ఓకే. మొబైల్ ఇస్తే తినేస్తారు కదా! కంప్లీట్ అయిపోతుంది కదా! అనుకుంటున్నాం. బట్ దానికి ఆల్టర్‌నేటివ్ నేను తెలుసుకున్న మంచి విషయం ఏంటి అంటే, దీని నుంచి స్క్రీన్ టైమ్ నుంచి వాళ్ళని అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే, ఇస్తే తింటారు. కానీ వాళ్ళేం తింటున్నారు? ఆ టేస్ట్ ఏంటి? వాళ్ళకి నిజంగా ఆకలేస్తుందా? ఎంతవరకు వాళ్ళు ఫీడ్ చేసుకుంటున్నారు? ఇవన్నీ కూడా వాళ్ళు మిస్ అయిపోతారు. చిన్నప్పుడే కాదు, ఈ అలవాటనేది పెద్దయిన తర్వాత కూడా వస్తే, అది చాలా లాంగ్ రన్‌లో హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయంటండి. బట్ దీని నుంచి కొన్ని చిన్న చిన్న టిప్స్ ద్వారా ఈ అలవాటునైతే తప్పించొచ్చు అనే మంచి విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఫస్ట్ టిప్ ఏంటంటే, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ వేలో ఫుడ్‌ని ఫీడ్ చేయడం. అంటే ఒక డిఫరెంట్ వే ప్రెజెంటేషన్. మనం కొన్ని పిల్లల కోసమే ఎవ్రీథింగ్ అన్నప్పుడు, మనం ఏం చేయగలం వాళ్ళ కోసం అని ఆలోచిస్తున్నాం. అంటే తినట్లేదు అని మొబైల్ ఇచ్చేస్తే వాళ్ళెలా తింటారు అని ఒక కన్సర్న్ మనకుంది కదా! అది మన పిల్లల మీద క్రియేటివ్‌గా ఫుడ్ తినేలాగా చేసుకోగలుగుతాం. ఏదో ఒకటి క్రియేటివ్‌గా థింగ్స్ చేసి వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేయాలి. ఫస్ట్ థింగ్. అండ్ ద సెకండ్ వన్ ఏంటి ఇంపార్టెంట్ అండి ఇదైతే. స్క్రీన్ టైమ్ అనేది అవాయిడ్ చేయాలి అంటే కంపల్సరీ ఫ్యామిలీతో కూర్చొని తినేలాగా అందరూ కూడా ఫుడ్ అనేది మాక్సిమం ట్రై చేయండి. అండ్ పిల్లలకి స్క్రీన్ టైమ్ ఇవ్వకుండా అందరూ కూర్చొని తింటూ మొబైల్స్ అనేవి మీరు పేరెంట్స్ యాస్ ఎ పేరెంట్స్‌గా మెయిల్ చెక్ చేసుకోవడం, వాట్సాప్ చెక్ చేసుకోవడం, తింటూ ఏమీ లేకుండా ఉండడం. ఇలాంటివేమీ చేయొద్దు. స్క్రీన్ టైమ్ వద్దు అనుకుంటే అది ఎవరికీ వద్దు. నాట్ ఈవెన్ అసలు మొబైల్ అనేది పక్కనే పెట్టుకోవద్దు. పెద్దవాళ్ళు అలవాటు మానేస్తే ఆటోమేటిక్‌గా పిల్లలు మానేస్తారు. ఇక్కడ ఇంకొకటండి, పెద్దవాళ్ళ అలవాటంటే మొబైల్ కాకుండా కొంతమంది టీవీ పెడతారు. టీవీ పెడతా పెద్దవాళ్ళు తింటారు, పిల్లల్ని తినమంటారు. స్క్రీన్ టైమ్ అంటే టీవీ కూడా వస్తుంది. సో, ఇది నేను తెలుసుకున్న మంచి విషయం. మన హ్యాబిట్సే పిల్లల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి, ముందు మనం స్క్రీన్ టైమ్ తినేటప్పుడు వాళ్ళు ఎదురుగుండా కనిపించకుండా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తూ ఉండండి. వాళ్ళు కూడా స్క్రీన్ టైమ్ అనేది అవాయిడ్ చేస్తారు. సో, ఇది నేను తెలుసుకున్న మంచి విషయం అండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ యూజ్ అవుతుంది. సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ.